భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పోలీసులను ఢీకొట్టి పై గంజాయి గ్యాంగ్ పరారైంది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి గంజాయి గ్యాంగ్ పరారైంది. బ్రిడ్జ్ సెంటర్ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయి గ్యాంగ్ బైక్తో ఢీకొట్టడంతో పోలీసుకు గాయాలయ్యాయి. గంజాయి గ్యాంగ్ను ఆపే ప్రయత్నంలో పోలీసును ఢీకొట్టి పరారైపోయారు గంజాయి గ్యాంగ్. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, గాయపడిన పోలీసుకి ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి మహేష్? ఇది భద్రాచలం గంజాయి అక్రమణకు అడ్డాగా మారుతుంది. ఇక్కడి నుంచే ప్రతిరోజు నిత్యం భద్రాచలం మీదుగా కూడా గంజాయి అక్రమ విడిగా కొనసాగుతుంది. ఒరిస్సా ఛత్తీస్గఢ్ వైపు నుంచి భద్రాచలం మీదుగా ఈ గంజాయి హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా సరఫరా చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా భద్రాచలంలో 24 గంటల పాటు బ్రిడ్జి సెంటర్ అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ వద్ద ఒక బందోబస్తు సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులకు ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తూ బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్ట్ వద్ద కూడా ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా పారిపోయారు. వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీసు కూడా ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి మరి పరారవడం జరిగింది. పోలీసులు కూడా అక్కడ ఆధారపై పడిపోవడం ద్వారా స్వల్ప గాయంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుతో పాటు ఫారెస్ట్ అధికారుల సిబ్బంది ప్రతిరోజు అక్రమ గంజాయి రవాణాకు అడ్డు వచ్చినందుకు తనిఖీలు చేపడుతున్నా కానీ ఈ భద్రాచలంలో పెద్ద ఎత్తున ఈ ముఠా అనేది లోకల్ గా కొన్ని స్థావరాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం డైరెక్షన్ అంతా భద్రాచలం సంబంధించి మీ దగ్గర నడుస్తుంది. ఒరిస్సా నుంచి వస్తున్న క్రమంలో అక్కడ వారికి ఫోన్ కాల్స్ సంబంధించి వస్తున్నాయి. ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత నుంచే ఇక్కడ చెక్ పోస్ట్ మీద కూడా సంఖ్యను కూడా దాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు భద్రాచలం మీద ఇంకా ఫిజికల్ గా ఫోకస్ పెట్టకపోతే ఈ గంజాయి అక్రమణది ఇంకా ఎదిగే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళ ఇంకా దాడులకు కూడా తెగపడే అవకాశం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.